వరంగల్ రామప్ప దేవాలయానికి వచ్చిన సుందరీమణుల కాళ్ళు తెలంగాణ మహిళతో కడిగించడం యావత్ తెలంగాణ మహిళా జాతిని అవమానించడమేనని, అంతగా సుందరీమణులను గౌరవించాలనుకుంటే ఇద్దరు మంత్రులతో కాళ్ళు కడిగించాల్సిందని, వీర వనితలకు పురిటిగడ్డ అయిన వరంగల్ వేదికగా రేవంత్ మహిళలను అవమానించాడని, పాలన చేతకాక కేసీఆర్పై రేవంత్ విమర్శలు చేస్తున్నాడన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు పల్వాయి స్రవంతితో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఏదైతే వరంగల్ ఆలయానికి తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ తెలంగాణకు చెందినటువంటి మహిళలతో ఆ ప్రపంచ సుందరిమణులకు కాళ్ళు కడిగించడాన్ని ఇటు తీవ్రంగా తప్పుపట్టారు ఈ బీఆర్ఎస్ నాయకులు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్వాయి స్రవంతి గారు ఉన్నారు. తెలుసుకుందాం. మేము ఎట్లా చూస్తారు ఇప్పుడు తెలంగాణ మహిళలతోని ఈ ప్రపంచ సుందరిమణులను కాళ్ళు కడిగించారు రేవంత్ రెడ్డి, దాన్ని ఎట్లా చూస్తారు? ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడ కూడా ఆడబడుచులు ఎవరి కాళ్ళు ముట్టుకునే సాంప్రదాయం మన దగ్గర లేదు. కాళ్ళు కడిగితే ఎప్పుడైనా పురుషులు కడిగినారు, అల్లుని కాళ్ళు కడిగినా మామ కడిగిండు, లేకపోతే ఇంటికి అల్లుడు మొదటిసారి వచ్చిండు అంటే బావమరిది కడుగుతారు. కానీ ఇదెక్కడ సాంప్రదాయము? ఆడోళ్ళతోటి మీరు మహిళా సుందరిమణులు వాళ్ళేమన్నా పోనీ ఋషులా, గురువులా, వాళ్ళ దైవాలా ఏంది? ఎందుకు వాళ్ళ కాళ్ళు కడిగించి వాళ్ళకి సత్కారం చేయాల్సింది ఏముంది? అవసరం ఏమన్నా ఉందా? అది మీరు ఏం చూపిస్తున్నారు అంటే మాది ఇంకా ఎంత మేము దిగజారిపోయినామంటే మీరు వచ్చిండ్రు మీకు దాసోహం అంటూ మేము కాళ్ళు కడుగుతున్నామని చూపిస్తున్నారా, ఇదే మా సాంప్రదాయం అని చూపిస్తున్నారా అన్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు రాచరిక పాలన కేసీఆర్ది అంటూ అనేక సార్లు ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఇప్పుడు అదే రాచరిక పాలన ఇటు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారంటారా మీరు దీనిలో? ఖచ్చితంగా ఈరోజు ఎట్లా ఉందంటే ఇది నేనే రాజుని అని చెప్పి చూపించుకోవాలన్న తాపత్రయం, తపన కనపడుతుంది ఈ అధికార పాలనలో తప్పించి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ప్రజాపాలన అన్నదైతే ఎక్కడ కూడా కనపడతలేదు. ప్రజల కష్టసుఖాలు మీకు అర్థమవుతున్నాయా? ప్రజల నుంచి ప్రభుత్వం దగ్గరుందా, దూరం ఉందా అన్నది కూడా మీరు ఈరోజు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితికి వాళ్ళు చేసే చర్యలు తీసుకొస్తున్నాయి. నిన్న రేవంత్ రెడ్డి అంటే ఉద్యోగులకు అయితే నూతనంగా వచ్చిన ఉద్యోగులకు, ఇంజనీర్లకు పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో ఒక మాట చేశారు. అధికారులు అంటే ఇంజనీరింగ్ అధికారులు ఎవరైనా కానీ రాజకీయ నాయకుల మాటలేని ప్రాజెక్టులు కడితే కాళేశ్వరంలో కూలిపోతుంది, అదే నిదర్శనం. ఇంజనీరింగ్ అధికారులు ఎవరు కూడా రాజకీయ నాయకుల మాటలు వినొద్దు అని చెప్పేసి దాన్ని ఎట్లా చూస్తారు? ముందు మీకు ఇంజనీర్లకు చెప్పడానికి ఏముందో ముందు ఒకసారి మీరు చెప్పండి మీ సబ్జెక్టు. మీరు కాళేశ్వరం గురించి మాట్లాడే ముందు కాళేశ్వరంలో 23 కాంపోనెంట్లు ఉన్నాయి. దానిలో మేడిగడ్డ ఒక కాంపోనెంటు. పెద్ద డ్యాములు కట్టిన దగ్గర డ్యాముల్లో క్రాకులు రావడం, ఇవన్నీ రావడం, దానికి ఆల్టర్నేటివ్స్ ఏం చేయాలి, దాన్ని ఎట్లా రిపేర్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ఒక శాండ్ డ్యామ్ అంటే మట్టి మీద కట్టింది దాన్ని. సో కుంగింది, తప్పు జరగలేదని బీఆర్ఎస్ పార్టీ కూడా అంటలేదు. మరి మీరు జరిగింది అని ఏం చేస్తున్నారు? ఏడాదిన్నరైంది. మరి దాన్ని ఎందుకు రెక్టిఫై చేస్తలేరు? ఎందుకంటే రెక్టిఫికేషన్ చేయాల్సింది కట్టిన వ్యక్తి, ఆ కాంట్రాక్టర్ మీ దగ్గరనే ఉన్నాడు. ఎందుకు చేపిస్తలేరు? అంటే పూర్తి కూలిన తర్వాత చూడండి కూలింది అని చెప్పాలనుకుంటున్నారా? ప్రజాధనం కాదా ఇది? ప్రజాధనం, అయ్యో మీరు ప్రజాధనం దుర్వినియోగం చేసిండ్రు, మీరు కట్టిండ్రు అని 23 కాంపోనెంట్లు 22 కాంపోనెంట్లు బాగానే ఉన్నాయి. ఒక్క కాంపోనెంట్లో 2 దాంట్లో పిల్లర్లకు వచ్చింది డ్యామేజ్, రాలేదు అని మేము కూడా అంటలేం. కానీ వచ్చినప్పుడు మీరు ఎందుకు రెక్టిఫికేషన్ చేస్తలేరు? దాని కరెక్షన్ ఎందుకు చేస్తలేరు? ఇంజనీర్లు లేరా? కట్టిన కాంట్రాక్టర్ మీ దగ్గర లేడా? ఏం లేడు. కేసీఆర్ హెలికాప్టర్లో తిరుగుతూ ఇక చూసిన స్పాట్లో, నచ్చిన స్పాట్లలో ఇక్కడే దానికి సంబంధించిన కాంపోనెంట్లు కట్టాలని సూచించారు. దానివల్ల ఇట్లా ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే ఆడలేక మధ్యల మీద పెట్టిండంటే ఎవరో. అట్లనే ఉంది ప్రభుత్వం సంగతి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి క్లియరెన్స్లు ఎన్ని కావాలి? క్లియరెన్స్లు కావాలంటే అయ్యో వీళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చింది అని క్లియరెన్స్లు ఇయ్యరు. క్లియరెన్స్లు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కానీ మిగతావి కానీ ఇవ్వడానికి ఒక సర్టెన్ క్రైటీరియా ఉంటుంది. ఈ టిక్ బాక్స్లు అన్నీ పెట్టేస్తారు. ఈ క్రైటీరియా సూట్ అయిందా లేదా అన్న తర్వాత ప్రాజెక్టుల క్లియరెన్స్లు వస్తే అప్పుడు కడతారు. ఇది చిన్నపిల్లలకి చెప్తుండ్రా, ఎవరికి చెప్తుండ్రో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఆయన హెలికాప్టర్లో చూసి అని అంటే మీరు ఇప్పుడు అందరు మా హెలికాప్టర్ లేని మేము ఇంట్లోకి వెళ్ళి హైదరాబాద్లోకైనా బయలుదేరాం, మేము హెలికాప్టర్ ఎక్కుతున్నాం కాబట్టి దాన్ని తీసి వీళ్ళ మీద రుద్దుతుండ్రా, నాకు అర్థం కాలేదు. 16 నెలల పాలనలో కూడా ఇటు కేసీఆర్ మీద విమర్శలు చేయడం తప్పించి అటు రేవంత్ రెడ్డి పెద్దగా చేసింది ఏమీ లేదంటూ కూడా ఇటు మీరు అంటే విమర్శిస్తున్న నేపథ్యంలో 6 గ్యారెంటీలను మేము అమలు చేసినాము, దాంతోపాటు కూడా కొత్తగా ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్నాము. ఆ సుందరి పోటీల ద్వారా ఇటు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నమే సుందరి మండల పోటీలు. దీన్ని కూడా బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అంటారు. దాన్ని ఎట్లా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగే క్వశ్చన్, ఈ సుందరి మండల పోటీలతోటి ఎటువంటి పెట్టుబడులు వస్తాయని నేను అడుగుతున్నా. ఈ ఫార్ములా పర్యాటక అభివృద్ధి చేయడానికి మీకు సుందరి మండల పోటీలు అవసరం లేదు. ఎన్విరాన్మెంటల్ అండ్ టూరిజం ప్రమోషన్కి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది.
ఈరోజు ఈ సుందరిమన్లు వచ్చినంత మాత్రాన హైదరాబాద్ రాష్ట్రం ఎవరికి తెలియంది కాదు, తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ టూరిజం మ్యాప్ మీద లేనిది కాదు. ఈరోజు మీరు ఎందుకు చేస్తుండ్రు అంటే ₹1,00,000 ఒక ప్లేట్ భోజనం అమ్మితే సుందరిమన్లుగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా అని నేను అడుగుతున్నా. మీరు చేయాల్సిందల్లా మీరు 6 గ్యారెంటీలు అమలు చేసినా అన్నారు, మరి దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి చెప్పండి మేము ఈ 6 గ్యారెంటీలు చేసినామని. లబ్ధిదారుల లిస్టు తీసుకురండి, గవెందుకు చేస్తలేరు? ఈ అందాల పోటీల ద్వారా ఇటు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారం మోపడం, ఇటు ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాచరిక పోకడను ఇంకా చూపెట్టుకోవడమే తప్ప దీనివల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనము లేదంటూ అంటున్నారు ఇటు పాల్వాయి శ్రవంతి. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, తెలంగాణ భవన్.